8వ వచనంలో మనం చూస్తున్నాము, యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ మనము పాత నిబంధన కాలంలో చూస్తా ఉన్నట్లయితే ఈ యొక్క మందసము వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు మందసమును తీసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మందసము అనగా అది దేనికి సూచన అంటే దేవుని యొక్క సహవాసముకు, దేవుని అనగా యేసు క్రీస్తుకు ఇది సూచనగా చూపిస్తా ఉన్నది. స్తోత్రం. అనగా దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క అనగా స్తోత్రం సహవాసమునకు ఇది సూచనగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఎక్కడైతే ఈ యొక్క మందసం అయితే ఉన్నదో వారికి ఎక్కడ వెళ్ళినప్పటికీ వారికి అక్కడ జయమే దొరుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. ఈ మందసమును తీసుకుని ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధమునకు వెళితే అక్కడ వారికి జయము దొరికినది. శత్రువుల మధ్యలో వారికి జయము దొరికినది. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ మందసము తీసుకుని ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు నిజముగా వారందరూ భయపడి కేకలు వేస్తున్నారు. స్తోత్రం. ఈ విధముగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ మందసము వారి వెంబడ ఉన్నప్పుడు వారికి జయమే దొరికినది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ పాత నిబంధన కాలములో నిజముగా మనం ధర్మశాస్త్ర కాలంలో చూస్తే ఎప్పుడైతే వారు మందసమును తీసుకుని వెళ్తున్నారో వారికి జయము దొరుకుతున్నది. వారు వెళ్తున్న ప్రతి స్థలంలో దేవుడు వారికి గొప్ప జయమునిస్తున్నట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. కానీ ఇక్కడ మనము చూస్తా ఉన్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక దాని 7వ అధ్యాయము దాని 8వ వచనంలో మనం ఈ విధంగా చూస్తున్నాము. నిజముగా ఈ మందసమును పట్టుకుని వెళ్తుంది ఎవరు అని మనము అక్కడ మనం చూస్తే ఈ మందసమును పట్టుకుంటుంది స్తోత్రం అక్కడ యాజకులు ఆ మందసాన్ని మోస్తా ఉన్నారు. ప్రత్యేకంగా స్తోత్రంలో యాజకులు మాత్రమే ఈ మందసాన్ని తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. స్తోత్రం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ లేవి క్రమమును చూడగా వారందరూ ఎలా ఉన్నారంట, లేవి క్రమమును చూడగా చావునకు లోనైన వారై 10వ వంతులను పుచ్చుకొని ఉన్నారు. స్తోత్రం. ఈ లేవీలు మందసాన్ని మోసేవారు. స్తోత్రం. ఈ లేవీలు ఏం మోస్తా ఉన్నారంట, మందసాన్ని మోసేవారు. స్తోత్రములు. ఆ మందసము మోసేవారు లేవీలు. ఆ ధర్మశాస్త్రపు కాలంలో వారు ఎలా ఉన్నారంటే వారు చావునకు లోనైన వారు. స్తోత్రం. హల్లెలూయా. వీరు చావునకు లోనైన వారుగా వారిని అక్కడ మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇప్పుడు నిజముగా ఈ యాజకులు, ఇప్పుడు ఈ లేవీలు ఎలా ఉన్నారు అంటే ధర్మశాస్త్రం కాలంలో వారు దేవుని నీతి ఎదుట, దేవుని పరిశుద్ధత ఎదుట వారు నిలబడలేకపోయినారు. వారు చావునకు లోనైన వారుగా అక్కడ మనము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తా ఉన్నాం. ఇంకా మనము చూస్తున్నట్లయితే నిజముగా ఈ ధర్మశాస్త్ర కాలంలో ఈ విధముగా ఈ యొక్క లేవీలు మాత్రమే ఆ యొక్క మందసాన్ని మోసేవారుగా చూస్తా ఉన్నాము. కానీ నిజముగా స్తోత్రములు ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే నిజముగా స్తోత్రములు ఈ మందసాన్ని ఎవరు మోయాలి అంటే ఇప్పుడు సంఘముగా మనమే ఆ మందసమును మోసేవారుగా ఉంటున్నాము. మొదటి పేతురుకు రాసిన పత్రిక దాని 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఈ విధంగా ఉంటుంది, రాజులైన ఈ యాజక సమూహము పరిశుద్ధ జనాంగము అని ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్తోత్రములు ఈ రాజులైన యాజక సమూహము, స్తోత్రములు ఆ ధర్మశాస్త్రపు కాలములో ఉన్నటువంటి ఆ యొక్క యాజకులు వారు చావునకు లోనైన వారు. స్తోత్రము. ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆ యొక్క యాజకులు ఎలా ఉన్నారు అంటే వారు లేవి క్రమము చూడగా వారు చావునకు లోనైన వారుగా ఉన్నారు. స్తోత్రం. ఈ క్రొత్త నిబంధన చూస్తున్నట్లయితే నిజముగా ఎవరు ఈ యొక్క యాజకులు అనగా వీరు స్తోత్రములు మీరు రాజులైన యాజక సమూహము. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క స్తోత్రములు
నిజముగా యేసుక్రీస్తుని బట్టి మనము వస్తున్న వారము. స్తోత్రములు. నిజముగా ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన యాజకత్వము చేసిన వాడే యేసుక్రీస్తు. స్తోత్రం. ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వము చేసిన ఆ యొక్క యేసుక్రీస్తు ఆయన స్తోత్రములు మార్గములో వస్తున్న ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘమే ఇప్పుడు ఎవరు అంటే నిజముగా స్తోత్రములు ఈ రాజులైన యాజక సమూహము. అది దేవుని యొక్క సంఘము అని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. హల్లెలూయా. స్తోత్రములు. ఈ దేవుని యొక్క స్తోత్రములు సంఘము ఇప్పుడు ఏం చేయాలి అంటే స్తోత్రములు ఇప్పుడు క్రీస్తుని మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఆ మందసమును మనం మోసేవారుగా ఉండాలి. స్తోత్రములు. ఆ మందసము మోసిన వారు అప్పుడు ఆ యాజకులు మోసి ఉన్నారు. వారిని చూస్తా ఉన్నట్లయితే లేఖనం తెలియజేస్తుంది లేవి క్రమం చూడగా వారు చావునకు లోనైనారు. స్తోత్రం. హల్లెలూయా. కానీ నిజముగా స్తోత్రములు ఇప్పుడు క్రీస్తుని మోస్తున్న వారు ఇప్పుడు ఎలా ఉంది అంటే అపోస్తుల కార్యములు దాని యొక్క 4వ అధ్యాయము 33వ వచనములో మనం అక్కడ ఈ విధముగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యములు దాని 4వ అధ్యాయము దాని 33వ వచనము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక్కడ చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇదియుగాక వారు ఎవరు దేని గురించి దాని వారు ప్రకటిస్తా ఉన్నారు అంట అక్కడ స్తోత్రములు పునరుద్ధానమును గురించి వారు సాక్ష్యమిస్తా ఉన్నారు. స్తోత్రములు అనగా పునరుద్ధానముల గురించి అక్కడ స్తోత్రం సంఘము సాక్ష్యము చెబుతా ఉన్నది. ఆది అపోస్తులు పునరుద్ధానముల గురించి సాక్ష్యము చెబుతున్నారు. స్తోత్రములు అనగా ఆ పునరుద్ధాన శక్తిని వారు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అనగా ఆ పునరుద్ధాన శక్తిని వారు స్తోత్రములు వారు అనుభవిస్తున్నారు, వారు పొందుకొని ఉన్నారు. స్తోత్రములు. నిజముగా స్తోత్రం ఏంటి పునరుద్ధాన శక్తి అనగా మనం చూస్తున్నట్లయితే మరణమును జయించినటువంటి శక్తి. హల్లెలూయా. మరణమును జయించినటువంటి శక్తి. అది సమాధిలో ఉంచబడిన శక్తి కాదు, అది మరణించిన శక్తి కాదు, అది సమాధిలో దాచిపెట్టిన శక్తి కాదు. గాని స్తోత్రములు ఇదిగో పునరుద్ధాన శక్తి, అది మరణమును జయించిన శక్తి. ప్రైజ్ ద లార్డ్. మనము స్తోత్రములు ఈ శక్తిని మనము సాక్షులమై ఉండవాలను. స్తోత్రములు ఈ శక్తిని మనము పొందుకున్న వారిగా ఉండాలి. ఈ స్తోత్రములు ఇదిగో యాజకులు అనగా ఆ లేవి క్రమము చూడగా ఇప్పుడు యాజకులు ఏమయ్యారంటే చావునకు లోనైన వారు. స్తోత్రములు. కానీ స్తోత్రములు ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం ఏదైతే ఉన్నదో ఈ క్రొత్త నిబంధన సంఘము ఎవరు అంటే వారు రాజులైన యాజక సమూహము. స్తోత్రములు ఈ రాజులైన యాజక సమూహమే దేవుని యొక్క సంఘము. స్తోత్రములు ఈనాడు నీవు నేను ఏమి ప్రకటించాలి అంటే ఇదిగో స్తోత్రములు దేవుని యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటించే వారిగా ఉండాలి. ఆ పునరుద్ధానములో ఉన్న శక్తి ఏమిటంటే నిజముగా అది మరణమును జయించినటువంటి శక్తి. అది మరణమును జయించినటువంటి శక్తియే అది స్తోత్రములు పునరుద్ధానము. హల్లెలూయా. ఈ మందసము ఏమిటి అంటే నిజముగా అది మరణమును జయించినదే మందసము. హల్లెలూయా. నిజముగా మనం చూస్తా ఉన్నట్లయితే ఒకసారి మాట చూద్దాం. స్తోత్రములు యెహోషువ గ్రంథంలోనికి రండి. యెహోషువ గ్రంథము. హల్లెలూయా. 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 యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము దాని యొక్క 6వ వచనము. మీరు నిబంధన చదవండి. చదువు సిస్టర్. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడుగుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. చాలు. ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ స్తోత్రములు యెహోషువ అక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. స్తోత్రములు ఇక్కడ నిజముగా వారి ముందు ఒక స్తోత్రంలో ఏముంది అంటే అక్కడ యోర్దాను నది ఉన్నది. స్తోత్రం. నిజముగా ఇజ్రాయేలు ప్రజలు మొదటగా స్తోత్రం వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారి ముందు ఒక గొప్ప ఎర్ర సముద్రం ఉన్నది. స్తోత్రం. ఎర్ర సముద్రమును దాటడానికి ప్రభు వారితో తెలియజేసినాడు. స్తోత్రం. మోషే
నీ కర్రను చాపమన్నప్పుడు ఆ కర్రను స్తోత్రములు చాపినప్పుడు అది 2 పాయలుగా అయిపోయినది. స్తోత్రములు ఆరిన నేల మీద నుంచి ప్రజలు స్తోత్రములు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ స్తోత్రములు మొదటిగా గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు వారిని విడిపించుకొని తీసుకుని వచ్చాడు. అక్కడ స్తోత్రములు నిజంగా చూస్తున్నట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు స్తోత్రములు అనగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మోషే అహరోనులు ఉన్నాడు. స్తోత్రములు వీరికి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ మనము యోర్దాను దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మోషే లేడు, అహరోను లేడు. స్తోత్రములు అక్కడ మోషే కర్ర లేదు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు వారి ముందు ఒక గొప్ప మరణం ఉన్నది, వారి ముందు ఒక గొప్ప యోర్దాను ఉన్నది. ఆ యోర్దానును దాటాలి అంటే, ఆ యోర్దాను ప్రవాహమును దాటాలి అంటే స్తోత్రములు ఇప్పుడు యాజకులు ఏం చేయాలంటే ఒక మందసమును స్తోత్రములు ఆ మందసమును తీసుకొని వారి పాదములు ఆ యొక్క స్తోత్రములు నీళ్ళలో మోపవలెను. హల్లెలూయా. నిజముగా దేవుని బిడ్డలారా, ఈ మరణము తొలగిపోవాలంటే, ఈ మరణము వెనుకకు మళ్ళాలి అంటే స్తోత్రములు ఇప్పుడు నిజముగా ఆ యొక్క స్తోత్రం మరణమును జయించినటువంటి ఆ క్రీస్తు యొక్క మందసం ఇప్పుడు మొదటిగా స్తోత్రములు ఆ యొక్క యాజకుని యొక్క పాదముల ద్వారా స్తోత్రములు ఆ యోర్దాని నదిని తాకాలి. హల్లెలూయా. స్తోత్రములు నిజముగా ఆ యోర్దాను నది తాకితే అనగా ఆ మందసమును పట్టుకున్న ఆ యాజకుని యొక్క పాదములు యోర్దాను నదిలో కాలు పెట్టగానే స్తోత్రములు అది నీళ్లు ఒక గోడ వలె ఆగిపోయినది, అనగా మరణము వెనుకకు తిరిగిపోయినది. ఒకవేళ గనక ఒక వట్టి మానవుడు ఆ యొక్క స్తోత్రం యోర్దాను నదిలో కాలు పెట్టినట్లయితే వాడు అక్కడికక్కడే కొట్టుకుపోతాడు. స్తోత్రములు అనగా మరణం వాడిని మింగివేస్తుంది, అక్కడ స్తోత్రం బ్రతకడానికి అవకాశం లేదు. అటువంటి యొక్క పరిస్థితులలో ఇది స్తోత్రములు మరణం వెనుకకు మరలాలి అంటే స్తోత్రములు అక్కడ మరణం స్తోత్రముల మీద జయము దొరకాలి అంటే నిజంగా స్తోత్రములు అక్కడ యాజకులు కాదు, యాజకులు స్తోత్రములు అక్కడ మందసమును పట్టుకున్న పాదములు అక్కడ స్తోత్రములు నిజముగా ఆ యోర్దాను నదిలో పెట్టవలను. హల్లెలూయా. స్తోత్రం. ఈ స్తోత్రము గొప్పతనం యాజకులది కాదు, యాజకుల చేతిలో పట్టుకున్న మందసము. హల్లెలూయా. స్తోత్రములు ఈ మందసము ఏంటో కాదు, అది మరణమును గెలిచిన శక్తి. స్తోత్రములు ఆ మరణమును జయించినటువంటి శక్తి. స్తోత్రములు అది క్రీస్తు. స్తోత్రములు క్రీస్తుకి సాదృశ్యమైన ఆ మందసము. హల్లెలూయా. ఆ మందసము పట్టుకొని యాజకుల పాదములు అక్కడ యోర్దానులు దాటగానే మరణం వెనుకకు వెళ్ళిపోయింది. స్తోత్రములు మరణం స్తోత్రం వెనుకకు వెళ్ళిపోయింది. స్తోత్రములు నీళ్లు ఒక గోడ వలె నిలబడినాయి. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని బిడ్డలారా, స్తోత్రములు ఈనాడు నిజముగా ఎవరైనా ఉన్నారా ఈ విధముగా ఈ మరణము స్తోత్రములు జయించినటువంటి క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్న వారు? హల్లెలూయా. ఈనాడు స్తోత్రములు ఈనాడు లేవి క్రమం చూడగా వారికి చావునకు లోనైన వారు, కానీ క్రొత్త నిబంధన సంఘము ఇది కాదు. స్తోత్రం. మీరు రాజులైన యాజక సమూహం. స్తోత్రములు ఈ రాజులైన యాజక సమూహమే క్రొత్త నిబంధన సంఘము, అనగా నీవు నేను. స్తోత్రం. ఇదిగో స్తోత్రములు మనము మరణించిన శక్తిని కాదు మనం పొందుకున్నది, మనము చనిపోయిన శక్తిని కాదు. స్తోత్రములు ఇదిగో పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తిని మనం పొందుకున్న వారము. హల్లెలూయా. స్తోత్రములు యేసుక్రీస్తు ఎవరు? ఆయన మరణించిన వాడు కాదు, ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి చేత తిరిగి లేచిన వాడే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన శక్తిలో ఏముంది? స్తోత్రములు మరణమును జయించే శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు నేను మరణించినాను, నేను సమాధి చేయబడి నేను తిరిగి లేచినాను. ఇదిగో స్తోత్రములు ఇక మీదట నేను స్తోత్రములు ఇంకా మరణము లేదు, ఇక మీద ఎల్లప్పుడూ నేను జీవించువాడను. హల్లెలూయా. నేను సదాకాలము జీవించువాడనై ఉన్నాను. స్తోత్రం. ఇదిగో స్తోత్రములు నా యందు విశ్వసించువాడు వాడు నిత్యము జీవించును. హల్లెలూయా. వాడు ఎల్లప్పుడూ జీవించును, వారికి మరణము తొలగిపోవును, వారిలో నుంచి మరణము స్తోత్రములు భయము తొలగిపోవును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త నిబంధన సంఘం అనగా ఈనాడు నేను స్తోత్రములు ఆ శక్తిని మనం పొందుకున్నామా? స్తోత్రములు ఆ మరణమును జయించి ఆ మరణమును తొలగించి స్తోత్రములు ఇదిగో మరణము చేత ఓడించి స్తోత్రములు మరణమాన్ని మొల్లెక్కడాన్ని ఇదిగో సవాలు విసిరి దేవుడు పునరుద్ధాన శక్తి చేత నిలబడిన వాటిని ఇదిగో స్తోత్రములు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారు ఈనాడు స్తోత్రములు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. అటు వారు స్తోత్రములు ఇదిగో లోకములో స్తోత్రములు మరణం
యొక్క ఏలుబడిలో ఉన్న వారిని విడిపించడానికి బయలుదేరుదురు గాక. హల్లెలూయా. ఆ మందసమును పట్టుకొని, ఆ పునరుద్ధాన శక్తిని పట్టుకొని, ఆ పునరుద్ధానముల గురించి ఇదిగో సాక్ష్యం ఇవ్వడానికి, ఇదిగో స్తోత్రములు నా తండ్రి జయించి, ఇదిగో స్తోత్రములు ఆయన సింహాసనం ముందు కూర్చున్న వాడు, ఎవరైతే స్తోత్రములు ఆయన యందు విశ్వాసం ఇస్తున్నారో, ఇదిగో జయించువానికి నేను కూడా నిత్య జీవమునిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా, ఈనాడు స్తోత్రములు ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి, ఆ క్రీస్తు యొక్క స్తోత్రములు సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇదిగో ఈనాడు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు స్తోత్రములు అనగా మరణము సువార్త కాదు, యాజకుల స్తోత్రం ధర్మశాస్త్రము బోధ చూస్తున్నట్లయితే అది స్తోత్రములు మరణకరమైన బోధ. స్తోత్రములు యాజకుల క్రమము చూడగా వారు స్తోత్రములు అక్కడ చావునకు లోనైన వారిగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధన యొక్క స్తోత్రములు, క్రొత్త నిబంధన సంఘం ఏమిటంటే మరణముకు లోనైనది కాదు, పునరుద్ధాన శక్తిని గురించి సాక్ష్యం ఇచ్చేదే. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తిని గురించి సాక్ష్యం ఇచ్చేదే. స్తోత్రములు ఎక్కడైతే స్తోత్రములు ఈ పునరుద్ధానము యొక్క శక్తిని అనుభవిస్తున్న వారు ఉన్నారో వారు అక్కడ క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. వారిలో స్తోత్రములు మరణము గురించి సాక్ష్యం కాదు, ఆ పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వారు మరణమును జయించిన వారు, హల్లెలూయా, స్తోత్రములు. నిజముగా ఎక్కడైతే ఇదిగో స్తోత్రములు మరణమున్నదో అక్కడికి ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, వారు అక్కడ స్తోత్రం క్రీస్తును బయలుపరుస్తున్నప్పుడు అక్కడ మరణము తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నిజంగా లోకమంతా మరణము కమ్మి ఉన్నది, లోకమంతా పాపముతో నింపబడి ఉన్నది, లోకములో మరణము కమ్మి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రములు. ఆ మరణములో, ఆ అంధకారములో, ఆ చీకటిలో ఇదిగో పునరుద్ధానుడైన క్రీస్తుని ఎవరు సాక్ష్యం ఇస్తారు? హల్లెలూయా. ఆ మరణంలో, అంధకారంలో ఉన్న ప్రజల మధ్యలో ప్రభు ఆ స్తోత్రములు ఇదిగో ఇక్కడ ఈ మరణం తొలగిపోను గాక, ఇదిగో మరణమును జయించినటువంటి ఆ పునరుద్ధాన శక్తిని పొందుకున్న నీవు ఆయనకు సాక్షిగా బ్రతుకుదువు గాక. హల్లెలూయా. అనేకులను మరణం నుంచి విడిపించడానికి, అనేకులను ఈ యొక్క పాపము నుంచి, అనేకులను అంధకారము నుంచి, అనేకులను చీకటిలో నుంచి ఇదిగో విడిపించడానికి కేవలం నువ్వు స్తోత్రములు భక్తి చేస్తే కాదు, ఈ పునరుద్ధాన శక్తిని పొందుకుంటేనే నువ్వు ఆయనకు సాక్షిగా బ్రతుకురావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, స్తోత్రములు ఎక్కడ మందసం ఉందో అక్కడ జయమున్నది, ఎక్కడ మందసం ఉందో అక్కడ మరణము లేదు, ఎక్కడ మందసం ఉందో అక్కడ మరణము వెనుకకు మరలుతున్నది. హల్లెలూయా, స్తోత్రములు. ఈనాడు నిజముగా ఆ మందసం పట్టుకొని నువ్వు ఉన్నావా? ఆ మందసమును మోస్తున్న స్తోత్రములు పాదములు ఎప్పుడైతే యోర్దాను నదిలో తాకినదో నీళ్లు ఒక 2 గోడలుగా ఆగిపోయినాయి. ప్రవహించే నీళ్లు ఒక 2 గోడలుగా అవి ఆగిపోయినాయి. ఆరిన నేలగా స్తోత్రములు ఆ యొక్క స్తోత్రములు యోర్దాను నది చేయబడినది. దాని మధ్యలో నుంచి ప్రజలు నడుస్తా ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. నిజముగా ఇదిగో ఐగుప్తులో నుంచి బయటకు విడిపిస్తున్నప్పుడు దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు, మీరు నిలిచి ఉండి చూడండి. స్తోత్రం. మీరు కేవలము ఇదిగో యెహోవా మీకు కలుగచేయు రక్షణ, మీరు నిలిచి ఉండి చూడండి. అవును, వారి విశ్వాసమును బట్టి అక్కడ విడుదల పొందినారు. స్తోత్రం. వారి విశ్వాసమును బట్టి గొర్రెపిల్ల రక్తము ద్వారా అక్కడ విడుదల పొందినట్లయితే ఇదిగో స్తోత్రములు ముందుకు వస్తున్నప్పుడు, ఇదిగో స్తోత్రం ఎర్ర సముద్రం ముందుకు వస్తున్నప్పుడు వారు స్తోత్రం అహరోను మోషే యొక్క కర్రను బట్టి దేవుడు అక్కడ స్తోత్రం వారిని విడిపించినాడు. కానీ స్తోత్రం యోర్దాను దగ్గరికి వచ్చేసరికి అహరోను లేడు, మోషే లేడు, మోషే కర్ర లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రములు వారు యోర్దానులో అడుగు పెట్టాలి అంటే నిజముగా ముందు మరణం ఉన్నది. స్తోత్రములు ఆ మరణము దాటితేనే వారికి రక్షణ. హల్లెలూయా. ముందు గొప్ప ప్రవాహం ఉన్నది, ముందు గొప్ప స్తోత్రం యోర్దాను ఉన్నది. మరణం వల్లే స్తోత్రం మనకు ప్రవాహం వల్ల అది స్తోత్రములు వస్తా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దాన్ని దాటాలి అంటే, దానికి ముందుకు వెళ్ళాలి అంటే స్తోత్రములు నువ్వు అడుగు పెడితే కాదు, కేవలం నువ్వు ఒక వ్యక్తిగా అడుగు పెడితే కాదు. స్తోత్రములు, హల్లెలూయా. మందసమును పట్టుకొని మన పాదములు అక్కడ మోపవలసినదే. స్తోత్రం, హల్లెలూయా. అనగా అక్కడ యాజకుడు ఎప్పుడైతే ఆ మందసం పెట్టుకొని అక్కడ పాదములు నిలిపినాడో స్తోత్రములు ఆ గోడగా నీళ్లు ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. మరణం వెనుకకు మళ్ళీపోయినది. హల్లెలూయా. ఆ పునరుద్ధానం యొక్క శక్తి అక్కడ ఎప్పుడైతే బయలుపరచబడిందో, ఆ మందసం ఎప్పుడైతే అక్కడ స్తోత్రములు దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే అక్కడ స్తోత్రములు ఆ యోర్దాను నదిని నీళ్లను తాకినదో స్తోత్రం, హల్లెలూయా. నిజముగా అక్కడ ఆ మరణము వెనుకకు మళ్ళీపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఇదే సెలవులో జరిగినది.
స్తోత్రం. ఇదే సిలువలో జరిగినది. స్తోత్రం. హల్లెలూయా. లోకమంతా పాపంతో నింపబడి ఉన్నప్పుడు, సాతాను అందరినీ అంధకారములో చీకటిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు, అందరినీ నరకంలోనికి తీసుకువెళ్తున్నప్పుడు, ఇదిగో మరణము ప్రవాహము వలె స్తోత్రములు వెళుతున్నప్పుడు, స్తోత్రములు ఆ మరణమును దాటకుండా ఇదిగో ఒక అడ్డుగా ఒక యోర్దాను నది ఉన్నట్టుగా, స్తోత్రములు సాతాను అందరినీ అంధకారంలో తీసుకొని వెళుతున్నప్పుడు, నిజముగా స్తోత్రములు యేసుక్రీస్తు ఇదిగో ఆయన మన పాపముల కోసం ఆయన మరణించి, ఆయన సమాధి చేయబడి, ఆయన పునరుద్ధాన శక్తి చేత ఎప్పుడైతే లేచినాడో, స్తోత్రములు స్తోత్రములు నిలిచిపోయినది. హల్లెలూయా. మరణము ఆపివేయబడినది. స్తోత్రములు. ఇదిగో మరణమని ముల్లెక్కడా, స్తోత్రములు ఇదిగో మరణమని ముల్లెక్కడా, నీ జయం ఎక్కడా అని ఆయన సవాలు విసిరిన దేవుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరణమును ఆపాలి అంటే ఇదిగో స్తోత్రములు పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తిని ఇదిగో స్తోత్రం మనం అనుభవించవలసిందే, మనం అది పొందుకోవాల్సినదే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇస్తున్నామా? మనం ఆయన పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇస్తున్నామా? హల్లెలూయా. స్తోత్రం. ఆ పునరుద్ధానం యొక్క శక్తిలో ఇదిగో స్తోత్రములు అపజయము లేదు, జయమే ఉన్నది. స్తోత్రములు అక్కడ మరణము లేదు, స్తోత్రములు జయమే ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములు ఇదిగో లోకమంతా అంధకారములో ఉంటున్నప్పుడు ఆ క్రీస్తు యొక్క స్తోత్రములు శక్తిని ఇప్పుడు బయలుపరచబడిన గాక. ఒక్కొక్కరు ఇదిగో స్తోత్రములు యాజకులు మందసమును మోస్తున్న యాజకులు వెళ్తున్నట్టుగా, స్తోత్రములు ఈనాడు రాజులైన యాజక సమూహమైన సంఘము ఈనాడు క్రీస్తు యొక్క స్తోత్రములు ఆ యొక్క స్తోత్రము పునరుద్ధాన శక్తిని ఈనాడు బయలుపరచబడిన గాక. ఒక్కొక్కరిలో పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ ఇదిగో ప్రజల మధ్యలో సాక్షులుగా బ్రతుకుదురు గాక. హల్లెలూయా. 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 రక్తం జయ. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నిజముగా ఎంతమందిని ఇదనము స్తోత్రములు ఆ క్రీస్తు యొక్క పునరుద్ధాన అవలంబిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజముగా ఇదిగో మరణించిన వాడు కాదు, అనగా మరణించి సమాధిలో దాచిపెట్టబడిన వాడు కాదు క్రీస్తు. ఆయన పునరుద్ధానుడే లేచిన వాడే. స్తోత్రం. ఆయన పునరుద్ధానుడే లేచిన వాడే క్రీస్తు. హల్లెలూయా. స్తోత్రములు. ఈ అనుభవం నిజముగా మన జీవితంలో ఉందా? ఆయనకు సాక్షులుగా మనము బ్రతుకుతున్నామా? స్తోత్రం. హల్లెలూయా. 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 అదే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం దాని మొదటి వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పెను. మరియు ఇక్కడ చాలండి. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఇజ్రాయేల్ వాళ్ళు భయముతోన అక్కడ స్తోత్రములు ఎవరినూ వెళ్లకుండా లోపలికి రాకుండా ఏం చేస్తా ఉన్నారంట? ఎరుకో పట్టణము యొక్క ద్వారమును గట్టిగా మూసివేయబడినది. స్తోత్రములు అక్కడ ఎరుకో యొక్క గోడలు వారు మూసివేసినారు. స్తోత్రం. ఈ ఎరుకో గోడలు ఇప్పుడు స్తోత్రము లోపలికి ప్రవేశించకుండా ఎరుకో ద్వారం ఏమైపోయింది? మూసివేయబడినది.
కాబట్టి స్తోత్రములు. ఇప్పుడు దేవుడు ఇక్కడ వారితో చెప్తున్నాడు. స్తోత్రములు. ఇక్కడ నూను కుమారులతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రములు. యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయిడి. స్తోత్రములు. ఇక్కడ నిబంధన మందసమును తీసుకొని దేవుడు వారితో చెబుతున్నాడు. స్తోత్రములు. దానికి ఈ నిబంధన మందసముకు ముందు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవలను అని వారితో చెప్తూ ఈ విధంగా 7 మార్లు ఆ యొక్క స్తోత్రములు బూరలు ఊదుచు దాని స్తోత్రములు ఆ నిబంధన మందసమును తీసుకొని ఆ యొక్క స్తోత్రం ఎరుకో గోడల చుట్టూ వారు స్తోత్రం కేకలు వేస్తూ దేవునికి స్తుతిస్తూ కేకలు వేస్తూ వారు అక్కడ స్తోత్రములు తిరిగినప్పుడు నిజముగా 7వ మారు ఏం జరిగింది అంటే ఆ యొక్క ఎరుకో గోడలు స్తోత్రం కూలిపోయినాయి. హల్లెలూయా. ఎరుకో గోడలు ఏమైపోయాయంట? స్తోత్రములు కూలిపోయినాయి. స్తోత్రములు. ఎరుకో గోడలు బద్దలైనాయి. హల్లెలూయా. స్తోత్రములు. అనగా వారు గడ్డపార పెట్టి లేదంటే జేసుపులు పెట్టి కూలగొట్టినది కాదు. నిబంధన మందసము స్తోత్రములు నిజముగా పట్టుకొని అక్కడ స్తోత్రం ఎక్కడైతే నిబంధన మందసం పట్టుకొని వారు తిరుగుతున్నారో నిజముగా అక్కడ ఎరుకో గోడలు అక్కడ కూలిపోయినాయి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వారికి జయము దొరికినది. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని బిడ్డలారా ఇక్కడ నిబంధన మందసం అన్నప్పుడు అది స్తోత్రములు క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు సాదృశ్యము. నిజముగా ఎక్కడ వెళితే అక్కడ జయము వారికి దొరికినది. ఎక్కడికి వెళ్ళిన వరకు జయము అక్కడ దొరికినట్టుగా చూస్తున్నాము. ఎరుకో గోడలు స్తోత్రములు అక్కడ బద్దలైనాయి. ఆ నిబంధన మందసము తీసుకుని వెళ్తున్నప్పుడు నిజముగా ఫిలిప్పీల మధ్యలో జయము దొరికినది. స్తోత్రములు. యోర్దాను యొక్క స్తోత్ర ప్రవాహము అక్కడ ఆగిపోయినది. స్తోత్రములు. ఈ నిబంధన మందసము ఎక్కడైతే ఉన్నదో అక్కడ స్తోత్రములు ఇజ్రాయేలు ప్రజలకు జయము దొరికినది. హల్లెలూయా. దేవుని ఈ దినము ఆ నిబంధన మందసము నిజముగా మన జీవితంలో అనగా మనం క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఆ క్రీస్తు యొక్క అనగా పునరుద్ధాన శక్తిని మనము పొందుకొని ఆ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉన్నామా? నిబంధన మందసం అంటే ఏంటో కాదు, అది క్రీస్తుకే సాదృశ్యము, ఆయన సన్నిధికి సాదృశ్యము, ఆ క్రీస్తుకి సాదృశ్యము. ఎక్కడైతే నిబంధన మందసం ఉన్నదో ఆయన సన్నిధి అక్కడ ఉన్నది. హల్లెలూయా. ఎక్కడైతే నిబంధన మందసం ఉన్నదో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవుని యొక్క సన్నిధి అక్కడ నిలిచి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ నిబంధన మందసమును ఇదిగో స్తోత్రములు ఆనాడు యాజకులు మోస్తే ఈనాడు స్తోత్రములు మోయవలసింది ఎవరు అంటే ఇదిగో యాజకులైన స్తోత్రమైన రాజులైన యాజక సమూహమే. ఇదిగో స్తోత్రములు క్రీస్తుని బట్టి ఇదిగో స్తోత్రం మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన క్రీస్తుని బట్టి ఇదిగో ఏర్పరచబడిన సంఘమే ఈనాడు రాజులైన యాజక సమూహము. ఈ సంఘం ఈనాడు క్రీస్తుని స్తోత్రం సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆ కాలంలో ఇదిగో మందసము పట్టుకొని వెళ్ళిన వారైతే ఈనాడు స్తోత్రం సంఘమే పునరుద్ధాన శక్తిని అనగా ఆ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఈనాడు మనం ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ మరణం ఉందో, ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ అంధకారం ఉందో స్తోత్రములు అక్కడ ఆ క్రీస్తుని గురించిన ఆ పునరుద్ధానముల గురించి ఎక్కడైతే సాక్ష్యం ఇస్తున్నామో అక్కడ అంధకారము తొలగిపోతుంది, ఆ చీకటి తొలగిపోతుంది, ఆ మరణము తొలగిపోతుంది. ఇదిగో స్తోత్రములు మరణమును జయించినటువంటి క్రీస్తు యొక్క జీవం అక్కడ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఎక్కడైతే మరణం ఉందో స్తోత్రములు ఇదిగో స్తోత్రములు అక్కడ చీకటి. హల్లెలూయా. ఎక్కడైతే క్రీస్తు ఉన్నాడో అక్కడ జీవము. హల్లెలూయా. ఎక్కడైతే మందసం ఉందో అక్కడ ఆయన సన్నిధి, అక్కడ జీవము దొరుకుతున్నది. హల్లెలూయా. అనగా మరణము తొలగిపోతుంది, జీవము బయలుపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈనాడు ఆ జీవము ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచినాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు మనము కూడా ఇదిగో స్తోత్రములు ఆ అనుభవంలో మనం ఉండవాళ్ళము. స్తోత్రములు ఈ సంఘమైన మనము ఇదిగో క్రీస్తు ఒకడు మన కోసం మరణించిన కాబట్టి మనము మరణించాలని లేఖనాలు చెబుతున్నాయి. అనగా పాప విషయంలో లోక విషయంలో మనం మరణించి ఇదిగో బాప్తిసము ద్వారా సమాధి చేయబడి స్తోత్రములు ఒక నూతన వ్యక్తిగా పునరుద్ధాన శక్తి చేత పరిశుద్ధాత్మ శక్తి చేత మనము లేపబడిన వారిగా ఒక నూతన వ్యక్తిగా ఇదిగో క్రీస్తుకి పునరుద్ధాన శక్తిని పొందుకుని మనం లేచిన వారిగా ఈనాడు మనం ఉన్నట్లయితే ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ విధముగా అనేకులకు మనము మాదిరిగా అనేకులు ఎదుట ఆ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా స్తోత్రములు మందసమును పట్టుకొని ఆ యాజకులు వెళ్ళినట్టుగా ఈనాడు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి చేత మనం అనేకులకు సాక్షులుగా బ్రతకడానికి ఈనాడు స్తోత్రములు ఎక్కడ మరణం ముందు, ఎక్కడ పాపం ముందు, ఎక్కడ లోకములో ఇదిగో అంధకారం ముందు అక్కడ ప్రభును ప్రకటించే వారిగా ఈనాడు మనం ఉండాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. 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 ప్రభువా మీకు వందనాలు. స్తోత్రములు. హల్లెలూయా. నిబంధన